హల్లెలూయా. లేఖన భాగంలోనికి వెళదాం. లేవియ కాండము 2వ అధ్యాయము. లేవియ కాండం 2వ అధ్యాయం 1వ వచనము నుండి చదువుదాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు గోధుమ పిండిదై ఉండవలను. సలమ 3వ వచనములోని చివరి మాట చదువుదాం. అందరం కలిసి చెబుదాం. అది అతి పరిశుద్ధమైనది. అందరం కలిసి చెబుదాం. అది అతి పరిశుద్ధమైనది. ఏంటిదయ్యా అతి పరిశుద్ధమైనది అంటే ఆయనకు అర్పించు నైవేద్యము. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్న తరువాత, ఏర్పరచుకున్న తరువాత ఆయనకు ఇంపైన సువాసన కలిగిన వారిగా, ఆయన ఆమోదించే వారిగా, ఆయనకు దగ్గర వారిగా వారు ఉండినట్లు కొన్ని బలులను ఆయన నేర్పించాడు ఇశ్రాయేలు జనాంగానికి. వాటిలో 5 బలులు ఉన్నాయి. మొదటిది దహన బలి, 2వది సమాధాన బలి, 3వది పాప పరిహారార్థ బలి, 4వది పరిహారార్థ బలి, 5వది నైవేద్య బలి. ఈ 5 బలులు పాత నిబంధన చరిత్రలో చెప్పబడ్డాయి. అయితే ఇప్పుడు మనం చదివిన వాక్యములో అతి పరిశుద్ధమైనది అని చెప్పబడినది ఏమిటయ్యా అంటే ఆయనకు అర్పించేటువంటి నైవేద్యము. నైవేద్యము అంటే దేవునికి పెట్టేది. దేవునికి పెట్టేదని నైవేద్యం అంటాం. దేవుని నుంచి తీసుకునేదాన్ని ప్రసాదం అంటాం. అనేక మంది పేర్లు కూడా గమనిస్తే ప్రసాదు, మనకు కూడా ఒక ఆయన ఉన్నాడు, లేదా విజయ ప్రసాదు, ఈ విధంగా ప్రసాదు అనేటువంటి పేరును పెట్టుకుంటారు. ఎందుకయ్యా అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రసాదము అని, ఆయన దగ్గర నుంచి తీసుకునేది ప్రసాదం, ఆయనకు పెట్టేది నైవేద్యం. ఇప్పుడు ఆయన నైవేద్యాన్ని పాత నిబంధన గ్రంథంలో కోరుకున్నాడు. దానిని చెప్పాడు, గోధుమ పిండితో దానిని చేయాలి, దానిలో నూనె పోయాలి, సంభ్రాణి వేయాలి, ఉప్పు వేయాలి అన్న విషయాలను మోషేకు, యాజకుడైనటువంటి అహరోనుకు ప్రభువు నేర్పించాడు. ఆ బలిని ఆయన అతి పరిశుద్ధమైనది అని వర్ణించాడు. అయితే ఈ 5 బలులు కూడా బైబిల్ సారాంశాన్ని ఆధారం చేసుకుని మనం కొత్త నిబంధనలోనికి వచ్చిన తరువాత ఈ 5 బలులు కూడా క్రీస్తులో నెరవేర్చబడినవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ నూతన నిబంధన కాలంలో ఈ బలులు అవసరము లేదు. వీటన్నిటికీ ప్రత్యామ్నాయముగా క్రీస్తే శిలువలో బలియాగంగా మార్చబడ్డాడు. ఈ 5 బలులు కూడా ఆయన శరీరములో ఏర్పడినటువంటి పంచగాయాలకు సాదృశ్యంగా బైబిల్ పండితులు వర్ణించిన వారిగా, వివరించిన వారిగా ఉంటూ ఉన్నారు. అయితే మరి బలిని గురించి ఇంకా గ్రంథములో ఉందిగా అని అంటే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఈ బలులు ఎలా మార్చబడ్డాయి అయ్యా అంటే, ఈ నైవేద్యం ఎలా మార్చబడిందయ్యా అంటే నిన్ను నీవే ఆయనకు నైవేద్యముగా అర్పించుకొనవలసిన అవసరం ఉంది. నిన్ను నీవే ఏం చేసుకోవాలయ్యా అంటే ఆయన సముఖములో సన్నిధి రొట్టెగా నీవు ఉండునట్లు నిన్ను నీవేం చేసుకోవాలి, నైవేద్యముగా ఆయనకు సమర్పించుకోవాలి. అందుకనే అపోస్తుడైన పౌలు అన్నాడు, నేనిప్పుడు ప్రాణార్పణముగా పోయబడుచు ఉన్నాను. ప్రాణాన్ని అర్పణముగా, కానుకగా, నైవేద్యముగా నా దేవునికి నేను సమర్పించుకుంటూ ఉన్నాను అని చెప్పటాన్ని మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. హెబ్రీ పత్రికలో కూడా 10వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలను చదివితే అక్కడ అంటాడు, పాప పరిహారార్థములలో
నీవు కోరుకుని వాడవో కావో నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్ణ హోమములో బలులో నైవేద్యములో లేవో వాటిని ఇప్పుడు ప్రభువు అంగీకరించటము లేదో, అయితే దానికి బదులుగా ఏమయ్యానయ్యా అంటే నేను నీ చిత్తం నెరవేర్చడానికి ఇప్పుడు నీ యొద్దకు నైవేద్యంగా నేనే వచ్చేసాను, నేనే నీకు నైవేద్యంగా వచ్చాను అని చెబుతున్నాడు. అంటే నిన్ను నీవు ప్రభువుకు ఇష్టమైనటువంటి బలి అయినటువంటి నైవేద్యముగా మన జీవితాలను ఏం చెయ్యాలయ్యా అంటే మార్చుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నైవేద్యాన్ని ఎలా సిద్ధపరచాలో, ఎలా తయారు చేయాలో ఆ ప్రక్రియను మనం ఈ దినాన చూడబోతా ఉన్నాం. చదివినటువంటి లేవియ కాండము 2వ అధ్యాయము 1వ వచనంలో అన్నాడు, ఆ రొట్టెను గోధుమ పిండితో చేయమన్నాడు. ఈ రొట్టె సముఖపు బల్ల మీద దేవుని సన్నిధిలో అది ఉంచబడటానికి అది 7 దశలను దాటి అక్కడికి రావాలి. ఆ సముఖపు బలలో దేవుడు అంగీకరించిన నైవేద్యంగా ఆ నైవేద్యము మార్చబడాలి అంటే 7 దశలు అక్కడ ఉంటున్నాయి. ఒక్కొక్కటి మనం వివరంగా ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఈరోజు సందేశంలో మాత్రం నేను ఏదైనా అడిగినప్పుడు మౌనంగా మాత్రం కూర్చోమాకండి. మీరు మాట్లాడుతూ ఉంటే సమయం తొందరగా వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏం కావాలయ్యా ఈ సముఖపు రొట్టె చేయటానికి అంటే గోధుమ పిండి. గోధుమ పిండి దేని నుంచి వస్తుంది? గోధుమల నుంచి వస్తుంది. ఈ గోధుమలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ పండుతాయి? గోధుమలు ఎక్కడ పండుతాయి? పొలములో. ఎక్కడ పండుతాయి? పొలములో పండుతాయి. ఈ పొలములో పండిన పంటను వ్యవసాయదారుడు ఏం చేస్తాడు అంటే కొడవలితో కోసి వాటిని కుప్పవేసి వాటిని నూరుస్తాడు. బైబిల్ గ్రంథం పొలము అని దేన్ని చెప్పింది అయ్యా అంటే లోకాన్ని చెప్పింది. అంటే లోకములో ఉన్నటువంటి నీవు స్వార్థికుడు అనబడిన కొడవలి చేత లోకములో నుంచి కోయబడి ఇప్పుడు వేరుపరచబడ్డావు. మొదటిగా ఏం జరగాలయ్యా అంటే లోకములో నుండి వేరుపరచబడాలి. లోకములో నుంచి వేరుపరచబడటం అంటే లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంటే నీవు లోకములో నుండి వేరుపరచబడిన అనుభవములోనికి వస్తే నీలో ఏముండకూడదయ్యా అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఉండకూడదు. లోక మర్యాదల చొప్పున నీవు నడుచుకొనకూడదు. ఎందుకయ్యా అంటే లోకములో నుండి వేరుపరచబడ్డావు. క్రీస్తు రక్తం ఇచ్చేసిందయ్యా అంటే నిన్ను కడిగి నూతన స్వభావములోనికి మార్చేసింది. ఇంతకు ముందు పొలంలోనే ఉన్నావు, నువ్వైనా నేనైనా పొలంలోనే ఉన్నావు, పాపములోనే ఉన్నావు. దావీదు భక్తుడు అంటాడు, తన తల్లిదండ్రులు భక్తి కలిగిన వారే, భక్తి పారంపర్యం వల్ల పుట్టిన వాడే. కానీ దావీదు ప్రార్థన చేస్తా అంటాడు, అయ్యా నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును అని నా పాపాన్ని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు కూడా అన్నాడు, నీతిమంతుడు ఒక్కడునో లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతూ ఉన్నారు. అంటే నీవు అనునిత్యము ఫలములో నుండి వేరుపరచబడినటువంటి అనుభవములో నిలిచి ఉండాలి. ఇది వేరుపరచబడకుండా, ఈ పొలములోని గోధుమ పంట కోయబడకుండా, కుప్ప వేయబడకుండా
అది ఏమవ్వదయ్యా అంటే నైవేద్యముగా మార్చబడటానికి అవకాశము లేదు. లేదా మన భాషలో చెప్పాలంటే పనికి రాదు. ఏం కదయ్యా అంటే అది పనికి రాదు. గోధుమను తీసుకొచ్చి అంతే రొట్టె చేస్తానంటే కుదరదు. ఇప్పుడు ఏమవ్వాలయ్యా అంటే లోకములో నుండేది అది వేరుపరచబడాలి. మంచిది, లోకములో నుండి వేరుపరచబడ్డాం కదండి, కాబట్టేగా ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం అని అనుకుంటాం. రెండవది ఏం చెయ్యాలయ్యా అంటే ఆ పొలములో నుండి వేరుపరచబడింది కూర్చబడాలి లేదా దాచబడాలి. ఎక్కడ దాచబడాలి? సహజంగా వ్యవసాయదారుడు తన పంటను కోసిన తరువాత కుప్పగా నూర్చిన తరువాత దానిని గోదాములలో భద్రపరుస్తాడు లేదా తన ఇంటిలో భద్రపరుచుకుంటాడు. ఎందుకయ్యా అంటే అది వ్యర్థముగా పోకుండానట్లు. ఒకవేళ ధాన్యం కోసాడు, ఆ రోడ్డు ప్రక్కనే వేస్తాడు అనుకుందాం, ఏమైందయ్యా అంటే ఆ దారిన వెళ్ళేటువంటి పక్షులు లేదా వాహనాలు వ్యక్తులు వాటిని ఏం చేస్తారయ్యా అంటే త్రొక్కి వేస్తారు లేదా దొంగిలిస్తారు. అంటే దీనికి ఏమి ఉండదయ్యా అంటే భద్రత ఉండదు. భద్రత ఉండదు. మొదటిగా వేరుపరచబడిన ధాన్యం ఏమవ్వాలయ్యా అంటే గోధుమ కూర్చబడాలి. ఎక్కడ కూర్చబడాలయ్యా వేరుపరచబడిన వ్యక్తి అంటే సంఘములో కూర్చబడాలి. ఎక్కడ కూర్చోబడాలయ్యా అంటే సంఘములో కూర్చోబడాలి. ఈ సంఘములో కూర్చోబడుతూ ఉన్నవి ఈ సంఘములో అంటే ఇక్కడ పుట్టి పెరిగి ధాన్యముగా మార్చబడిన గోధుమలు కాదు. ఇవేంటయ్యా అంటే వివిధ గోధుమ ఆ మొలకలకు వచ్చినటువంటి ఆ గోధుమలన్నీ ఒక్కొక్క చెట్టు నుంచి వచ్చాయి. వివిధ స్థాయిలో ఉన్నాయి లేదా వివిధ ఆకారములో ఉన్నాయి. ఒకదానికి 100% పోలిక దొరకదు. కానీ ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి అంటే గోదాములకు వస్తున్నాయి. అదే విధంగా నీవు ఏదో పొలములో పుట్టావు, ఏదో పొలములో పెరిగావు, ఎక్కడో కోత కోయబడ్డావు, కానీ ఇక్కడికి సంఘంలోనికి కూర్చబడ్డావు. ఈ సంఘములో కూర్చబడిన తరువాత ఎందుకయ్యా సంఘములో కూర్చోడు అంటే సంఘము విశ్వాసికి కాపుదల. సంఘము విశ్వాసికి కాపుదల. విశ్వాసులు సంఘము కాపరికి కాపుదల. ఇద్దరికి ఇక్కడ కాపుదలనిచ్చాడు. ఇటు విశ్వాసులకు కాపుదల భద్రత, కాపరికి భద్రత. ఇంకా మనకు అర్థం అవ్వాలి అంటే మనం ఫంక్షన్లకు వెళ్తాం. ఎంతమందికి అలవాటు ఉంది ఫంక్షన్కి వెళ్ళే అలవాటు? పెళ్లికో మరి కార్యం వెళ్ళేటప్పుడు బీరువాలో దాచిపెట్టి అన్ని తీసి ఒక ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు వెళ్తాం. డిస్ప్లే పెడతాం, అక్కడ నగల దుకాణము వెళ్తాం. కార్యం అయిపోయింది, ఇంటికి వస్తాం. ఇప్పుడు ఆలోచిద్దాం, గుమ్మం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తాం? గుమ్మం దగ్గరకు వచ్చాం, మొదటి చేసే పని ఏంటి? చెప్పులు బయట వదిలేస్తాం, ఇంకొంచెం లోపలికి వెళ్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెమట గుంపుతో ఉన్న బట్టలన్నీ ఏం చేస్తాం? వాషింగ్ మిషన్లో పడేస్తాం, లేదా అంత ఓపిక లేకపోతే ప్రక్కన ఎక్కడైనా పడేస్తాం. ఇప్పుడు యేసుకెళ్ళిన నగలేం చేస్తాం? బయట పడేస్తారా? ఆ అడ్రస్ చేస్తే రేపు పొద్దున్నే వస్తుంది. బయట పడేయం వాటిని. వీటిని ఎక్కడ తీసుకెళ్తామయ్యా అంటే బీరువా దగ్గరికి తీసుకెళ్తాం. బీరువా దగ్గర కూడా ఆగాం, బీరువా తీయంగానే పెట్టాం. మళ్ళీ దాని లోపల ఇంకొక లాకర్ ఉంటుంది, దానిలో పెడతాం. ఎందుకయ్యా అంటే ఇది విలువైనది. అంతే నీవు కూడా ఏందయ్యా అంటే విలువలేని వాడవు కాదు, నిన్ను ప్రత్యేకంగా కలుగు చేస్తాడు ఆయన. నీ విలువ ఏంటయ్యా అంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నువ్వు విలువైన వాడవు కాబట్టి నిన్ను ఎక్కడ దాచాలనుకుంటున్నాడు అయ్యా అంటే సంఘములో
దాచాలనుకుంటూ ఉన్నాడు, అక్కడ భద్రత ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. సంఘములో ఉంటే ఏమైతాయి అంటే సంఘము నీ కొరకు ప్రార్థించేదిగా ఉంటది. ఆ ప్రార్థన నీకు కంచెగా ఉంటది. కొంతమంది మందిరాలకు వెళ్తాం కానీ ఒక మందిరం అంటూ పర్మనెంట్ గా మందిరం ఉండదు. వీళ్ళందరి జాబితా ఏంటయ్యా అంటే చిరునామా లేని ఉత్తరం లాంటి వారు. చిరునామా లేని ఉత్తరం, ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ పూట ఖాళీ లేకుండా ఆడకెళ్దాం ఈడకెళ్దాం. మనందరికీ కూడా అయ్యా నువ్వు ఎక్కడుంటావు అంటే ఫలానా ప్రాంతం, మా డోర్ నెంబర్ ఇదని చూద్దాం. మరి మందిరం కూడా నిన్న ఒక మందిరంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడయ్యా అంటే భద్రపరచాలనుకుంటున్నాడు. నువ్వేం చేయాలి అంటే ఆ మందిరంలో భద్రంగా ఉండాలి. ఆ విశ్వాసులు సంఘ కాపరికి కూడా లేదా అక్కడి యాజకునికి కూడా వారు భద్రత. ఏంటయ్యా అంటే వారి ప్రార్థనలే వీరిని కాపాడేది. సేవకుని ప్రార్థనను బట్టి సంఘం బాగుంది అని ఎంత నమ్ముతూ ఉన్నామో సంఘం ప్రార్థనను బట్టి సేవకుడు బాగున్నాడు అన్నది కూడా అంతే వాస్తవం. వీరిద్దరి ప్రార్థనలు ఏకమైనప్పుడే సంఘం బలంగా ఉంటది. సంఘం బలంగా ఉంటది. మొదటిగా వేరుపరచబడాలి గోధుమ, రెండవదిగా కూర్చబడాలి, మూడవదిగా కూర్చబడినది ఏమవ్వాలయ్యా అంటే దంచబడాలి. దంచబడాలి అంటే దేనిలోనికి వెళ్ళాలయ్యా అది అంటే మిక్సీలో కదా. దేనిలోకి వెళ్ళాలయ్యా అంటే రోల్లోనికి వెళ్ళాలి. ఇప్పుడు మన వాళ్ళంతా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి మిక్సీ వేస్తే ఎట్టుంటుందో, దంచితే ఎట్టుంటుందో పెద్దవాళ్ళకి తెలుసు. మిక్సీ వేసిన దానిలో నుంచి అరిసి వేసామనుకో తింటా ఉంటే అది చెక్కో తెలియదు, అరిసో తెలియదు, తీయని చెక్కేమో అనిపించింది. అదే దంచిన పిండితో చేసామనుకో ఆ మెత్తదనం, ఆ రుచి అది వ్యత్యాసం. ఇప్పుడు కూర్చబడిన నీవేమవ్వాలయ్యా అంటే దంచబడాలి. మీరు ఎంతమందికి ఎలా దంచుతారో తెలుసు? ఎలా దంచుతారా చెప్పు. రోకలితో దంచుతారా? రోటిలో వేసి రోకలితో దంచాలి. ఇప్పుడు కనిపించలేదు కానీ పాతకాలంలో అయితే ఒక పండగ వస్తే ఈరోజు ఇంట్లో దంచేవాళ్ళు, రేపు ఈ నలుగురు అక్కలు కలిసి ఆ పక్కింట్లో దంచేవాళ్ళు. రేపు ఆ దంచుతున్న ప్రతి దెబ్బకు ఈ విత్తనం ఏమైంది అంటే గోధుమ బ్రద్దలవుతా ఉంటది, దాని రూపు మార్చబడింది. ఇంతకు ముందు గోధుమల్ని ఇట్ట పట్టుకుని ఇట్టంటే కరుకుతనం తగిలేది చేతికి. ఈ నలగబట్టబడిన తరువాత, దంచబడిన తరువాత ఆ పిండి ఇట్టంటే ఏమైందయ్యా అంటే మెత్తగా మారిపోయింది. ఇప్పుడు నువ్వేమవ్వాలయ్యా అంటే సంగమలో కూర్చబడిన తరువాత వాక్యము చేత దంచబడాలి. వాక్యము చేత దంచబడాలి. ఆ దంచబడుతూ ఉన్న సందర్భంలో కొన్ని గోధుమలు ఏమవుతాయి అంటే ఎగిరెగిరి పడతాయి. ఎప్పుడైనా దంచడం చూసిన వాళ్ళు ఒక దెబ్బేయంగానే కొన్ని గోధుమలు ఏమవుతాయి అంటే ఎగిరి పక్కకి వెళ్ళిపోతాయి. వీటికి ఏంటయ్యా అంటే ఆ దెబ్బ తట్టుకోవటం ఇష్టం లేదు, లేదా రోకలికి అప్పగించుకోవటం ఇష్టం లేని గోధుమలు ఏమవుతున్నాయి అంటే ఎగిరి పడతాయి పక్కకి. కానీ దంచేటువంటి వాడు ఏం చేస్తాడయ్యా అంటే ఓపికతో మళ్ళా వాటిని లోపలికి నెడుతూ ఉంటాడు. ఇది దంచబడటానికి ఒప్పుకోలేదు కదా అని విడిచిపెట్టడం, అది తిరిగి దానిలో వేస్తాడు. వాక్యము కూడా సేవకుని ద్వారా లేదా యాజకుని ద్వారా వాక్యము అనబడిన రోకలితో ప్రభు ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే దంచుతూ ఉంటాడు. ఆ దంచుతున్నప్పుడు
ఆ వాక్యమును రోకలికి నిన్ను అప్పగించుకున్నావా, నువ్వు ఎలా అవుతావయ్యా అంటే మెత్తని పిండిలా అవుతావు. మెత్తని పిండి అవ్వకుండా నైవేద్యంగా మార్చబడటానికి అవకాశము లేదు. ఇప్పుడు మెత్తగా మార్చబడింది అంటే దీనిలో ఏమి లేదయ్యా అంటే కలుగుతనం లేదు. కలుగుతనం మాయమైంది. ఇంకా కొన్ని జరుగుతాయి. ఈ దంచే సమయంలో కొన్ని దూరంగా వెళతాయి. ఆ దెబ్బ పడినప్పుడు కొన్ని దూరంగా వెళ్ళి ఆ వస్తువు చాటున ఆ మూలన దాక్కుంటాయి. కంటికి దూరంగా ఉంటాయి, కనిపించవు. కానీ యాజకుడు ఏం చేస్తాడయ్యా అంటే దంచేటువంటి వాడు వాటిని కూడా వేసి దంచుతాడు. జెఫన్యా గ్రంథంలోనికి వెళితే 3వ అధ్యాయము, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. 11వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. 3 కార్యాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నలగ కొట్టబడటానికి అప్పగించుకుని వాక్యము చేత నలగ కొట్టబడిన ఇశ్రాయేలు జనాంగం కూషు దేశము నుండి దేవుడైన యెహోవాకు నైవేద్యముగా వచ్చింది. ఇప్పుడు ఆ శేషించిన వారిలో ఏమి లేదంటా ఉన్నాడయ్యా అంటే వారిలో పాపము లేదు, వారిలో అబద్ధమాడు నాలుక లేదు, వారిలో కపటము లేదు. అంటే నీవు దంచబడి మెత్తని పిండిగా మార్చబడ్డావు అన్నదానికి అనవాలు ఏంటయ్యా అంటే నీలో ఏముండకూడదయ్యా అంటే పాపము ఉండకూడదు. నీలో ఏముండకూడదయ్యా అంటే అబద్ధము ఉండకూడదు. నీలో ఏముండకూడదయ్యా అంటే కపటము ఉండకూడదు. దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ రొట్టె ఆయన ఇష్టపడేదిగా ఉండాలి. దానిని ఎలా చేయాలో చెప్పాడు. అది పులిసిపోకూడదు అని చెప్పాడు. దానిలో తేనె వాడవద్దు అని చెప్పాడు. దానిలో ఏం వాడాలో చెప్పాడు, ఏం వాడకూడదో చెప్పాడు. ఇప్పుడు అది మెత్తని పిండిగా మార్చబడాలి అంటే నువ్వు దంచబడుతూ ఉన్నప్పుడు, పాపము నిన్ను వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దంచబడిన గింజ ఏమైందయ్యా అంటే ఆ పాపాన్ని విడిచిపెట్టింది, ఆ కపటాన్ని విడిచిపెట్టింది. లేదా ఆ యొక్క అబద్ధమును విడిచిపెట్టాలి అంటే రోకటికి మనం అప్పగించుకోవాలి. అంటే వాక్యానికి అప్పగించుకోవాలి. ఏ సేవకునికి కూడా నీ మీద అసూయతో ఏమి మాట్లాడడం. నిన్ను సంఘంలోనికి కూర్చుంది ఎందుకయ్యా ప్రభు అంటే నిన్ను సరిచేయటానికి, నువ్వు మెత్తని పిండిగా మార్చబడటానికి. ఆ దంచబడుతూ ఉన్నటువంటి ఆ రోకలి పోటుకి ఏం చేయాలయ్యా అంటే నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అప్పగించుకుని ఆ రోటిలో మౌనంగా ఉన్నావనుకో, ఆ ఇబ్బందిని భరించావనుకో, ఆ దెబ్బలు తట్టుకున్నావనుకో, నువ్వు ఎలా మార్చబడతా ఉన్నావయ్యా అంటే మెత్తని పిండిగా మార్చబడతా ఉన్నావు. 4వదిగా ఏమవ్వాలయ్యా అంటే ఇప్పుడు పిండిగా మార్చబడింది. ఈ పిండిని ఏం చేయాలయ్యా అంటే రొట్టెగా తయారు చేయాలి. పిండిని రొట్టెగా తయారు చేయాలి. మొదటిగా పొలములో ఉన్న గోధుమ వేరుపరచబడింది. వేరుపరచబడిన గోధుమ ఇప్పుడు ఏమైందయ్యా అంటే కూర్చబడింది. సంఘంలో కూర్చబడినటువంటి గోధుమ దంచబడింది పిండిగా. దంచబడిన పిండి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందయ్యా అంటే రొట్టెగా చేయబడటానికి. ఇప్పుడు రొట్టె కావాలి అంటే ఈ పిండి మెత్తగా ఉండాలి. ఆ ఒక్కొక్క గింజ నుంచి వచ్చిందే పిండి ఆ పక్క గింజతో వచ్చిన పిండితో కలిసిపోవాలి. ఏమవ్వాలి?
వేరొక గింజ నుంచి వచ్చిన పిండితో ఈ గింజ నుంచి వచ్చిన పిండి కలవాలి. కలవకపోతే ఏమైందయ్యా అంటే అది రొట్టెగా నిలవబడదు, రొట్టెగా మార్చబడదు. మనమందరం కూడా వివిధ సంఘాల నుంచి, వివిధ కులాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారం. కానీ సంఘములో విశ్వాసిగా కూర్చబడి వాక్యము చేత దంచబడినప్పుడు ఏం చేయాలయ్యా అంటే ఐక్యపరచబడాలి. సంఘాన్ని ప్రభువు ఏమన్నాడయ్యా అంటే ఏక శరీరము అన్నాడు. ఏక శరీరము వలె సంఘము సహవాసము కలిగినదిగా ఉండాలి, సంఘము ఐక్యత కలిగినదిగా ఉండాలి. మేము ఫలానా చోట నుంచి వచ్చామండి, మాకు అక్కడ పద్ధతులు వేరండి అని అంటే సరిపోదు. ఇక్కడికి వచ్చినకి ఏమవ్వాలయ్యా అంటే ఈ పద్ధతిలోనికి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి క్రమాన్ని పాటించాలి. ఇక్కడ ఉన్న దానితో నీవేమవ్వాలి అంటే కలిసిపోవాలి. ఏమవ్వాలి? కలిసిపోవాలి. కలిసిపోతేనే ఏమైందయ్యా అంటే సముఖములో రొట్టెగా ఉంచబడటానికి అవకాశం ఉంది. అయితే ఈ రొట్టె చేసేటప్పుడు అప్పుడప్పుడు దేంతో చేస్తారు? దేంతో రుద్దుతారు? ఏం కర్ర? చపాతీ కర్రతో రుద్దుతారు. ఇప్పుడు ఈ చపాతీ లేదా రొట్టె ఎంత పిండితో చేయమన్నాడయ్యా అంటే సేరు గోధుమ పిండి. ఒక సేరు అంటే ఇంచుమించు 1 కిలో. 1 కిలోతో చేస్తే ఎంత ఉంటుందా? నాకు తెలిసి ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన గోధుమలతో ఈ పెద్ద రొట్టెను తయారు చేస్తూ ఉన్న క్రమంలో ఈ చపాతి ఈ రొట్టెను రుద్దుతూ ఉన్న సమయంలో అక్కడక్కడ ఏమైందయ్యా అంటే చిన్న చిన్న తలుపులు తగులుతూ ఉంటాయి. అవి తగిలినాయి అనుకో, ఆ రొట్టె యొక్క ఆకారం ఏమైందయ్యా అంటే కోల్పోయింది. లేదా ఆ రొట్టెలు చేస్తూ ఉన్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే దానిని వేరి పారవేస్తాడు. సంఘంలో కూడా ఏమైందయ్యా అంటే నువ్వు నలగ కొట్టబడకపోతే సంఘ క్రమానికి నువ్వు ఎలా ఉంటావయ్యా అంటే ఆటంకంగా మారుతావు. అప్పుడు నేనేం చేస్తా ఉన్నాడయ్యా అంటే తీసి పారవేస్తా ఉన్నాడు. అంటే నువ్వు ముందుగా ఏమో అయి ఉండాల్సిందయ్యా అంటే ఆ రోకటిలో దంచుతున్న దినానే నిన్ను నువ్వు పిండిగా మార్చుకున్నట్లయితే, వాక్యానికి అప్పగించుకున్నట్లయితే, మెత్తని పిండిగా నీవు మార్చబడినట్లయితే ఈరోజు ఏమై ఉండేవాడివయ్యా అంటే సముఖములో రొట్టెగా నీవు ఉండబడేటువంటి అవకాశం ఉంటూ ఉన్నది. అనేక పర్యాయాలు ఆ రోటిలో దంచబడకపోవటం వలన ఏమైందయ్యా అంటే లోకములో ఉన్నటువంటి ఆ కార్యాలు అప్పుడప్పుడు ఆ కలుపుదనం బయటపడతా ఉంటది. ఆ కలుపుదనం తెలుస్తూ ఉంటది. అంతా బాగానే ఉంటది, ఎప్పుడో ఒకసారి వస్తుంది బయటికి. ఎందుకయ్యా అంటే ఇంకా దంచబడలా ఈ గింజ పూర్తిగా దంచబడలా, అప్పుడప్పుడు అడ్డుపడతా ఉంటది. మంచిది, ఇప్పుడు దంచబడింది, రొట్టె రూపంలో నీకు వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే ఆ రొట్టెను కాల్చాలి. ఈ రొట్టె కాల్చకపోతే ఏమైందయ్యా అంటే ఇంత ఉందో రొట్టె ఇంకా బాగా ఒక చేత్తో ఇట్లా లేపాడు అనుకో, దాని ఆకారం ఏమైందయ్యా అంటే కోల్పోయింది. అది రొట్టె ఆకారంలో ఉండదు. ఒకవేళ అంతే ఉంచాడు అనుకున్నావు 2 రోజులు, అదేమైందయ్యా అంటే పులిసిపోయింది. పులిసినది ఏది దేవునికి నైవేద్యముగా అర్పించడానికి వీలు లేదని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు కాల్చకపోతే ఒకటి తన రూపము కోల్పోయింది, రెండవది పులిసిపోయింది, మూడవది దాన్ని గనక ఈ రూపం కోల్పోయింది కదా అని చెప్పి చేత్తో ఇట్టన్నాడు అనుకో, పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోయింది, పిండి స్థితిలోనికి లేదా ముద్ద స్థితిలోనికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నీవు రొట్టెగా చేయబడిన తరువాత ఏమవ్వాలయ్యా అంటే కాల్చబడాలి.
దేని చేత కాల్చబడాలి అంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడకపోతే ఏమైతాయి అంటే చిన్న కష్టం వచ్చేసరికి మళ్ళా పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటూ ఉన్నది. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రజలను హెచ్చరిస్తూ, నా వెనక వచ్చువాడు మీకు అగ్నితో బాప్తిస్మం ఇస్తానన్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ అగ్ని నువ్వేం కావాలయ్యా అంటే కాల్చివేయబడాలి. ఇర్మీయా అంటాడు, అయ్యా నా పెదవులను కాల్చమంటా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే నీ మాటను ప్రకటించుటానికి. ఆయన అగ్ని చేత ఏమవ్వాలయ్యా అంటే ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు కాల్చబడిన అనుభవంలోనికి రావాలి. కాల్చబడకుండా లేదా కాల్చబడేటువంటి స్థితిని దాటకుండా సముఖంలోనికి ఈ రొట్టె తీసుకుని పోబడదు. ఎందుకయ్యా అంటే విశ్రాంతి దినమున మందిరంలోనికి వెళ్ళిన రొట్టె ఆ తదుపరి విశ్రాంతి దినము వరకు అది దేవుని సముఖములో ఉండేదిగా ఉంది. నిత్యము దేవుని సముఖంలో ఉండాలి. ఇది కాల్చబడకపోతే 2 రోజుల్లో పులిసిపోయే ప్రమాదం ఉంది. అది దేవుడు ఇష్టపడడు. ఇప్పుడు కాల్చబడాలి. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నీవు ఏమవ్వాలి అంటే మండేవానిగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆత్మను ఆర్పకుడి. ఆత్మ ఎలా ఉండాలి అంటే మండేదిగా ఉండాలి. మనం కుండల తయారీని చూస్తాం. కుమ్మరి వాడు నిన్నటి వరకు ఎవడో పట్టించుకొని మట్టిని తీసుకుంటాడు, నీరు పోస్తాడు, తొక్కుతాడు, దానిని జగటమనుగా మారుస్తాడు, దానిని సారెపై ఉంచుతాడు, ఒక చక్కని ఆకారంలోనికి కుండలోనికి తీసుకొని వస్తాడు. అది ఆరేంత వరకు ఎదురు చూస్తాడు, ఆ మెత్తదనం పోయేంత వరకు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడయ్యా అంటే కాలుస్తాడు. అది కాల్చకుండా గనక బయట ఉంచాడా ఏమైతాయా అంటే రేపు పొద్దున 2 చినుకులు పడగానే ఇంతసేపు పడిన ప్రయాస ఏమైతాయా అంటే తిరిగి మట్టికి మార్చబడిపోయింది. నీవు కూడా ఎంత భక్తి చేసినా, వాక్యము చేత నలగొట్టుకున్నా, పరిశుద్ధాత్మ అనే అగ్ని నీ జీవితంలో లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే తిరిగి ఏదైనా పాపము నీ దగ్గరకు వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా పడిపోయే ప్రమాదం ఉంది. కాల్చబడకపోతే ఏ విధముగా రొట్టె అర్పణకు అంగీకారము కాదో, అదే రీతిగా ఆత్మీయ జీవితం కూడా అలానే ఉంటూ ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే 5 విషయాలను మనం నేర్చుకున్నాం ఇప్పటికీ. మొదటిగా ఏమవ్వాలయ్యా గోధుమ అంటే వేరుపరచబడాలి, రెండవది కూర్చబడాలి, మూడవది దంచబడాలి, నాలుగవది రొట్టెగా మార్చబడాలి, ఐదవది కాల్చబడాలి. ఇప్పుడు 6వదిగా ఏం చేయబడాలయ్యా ఈ రొట్టె అంటే కాల్చబడిన రొట్టె. లేవియ కాండము 24వ అధ్యాయము 8వ వచనం. లేవియ కాండం 24:8. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే రొట్టెలు సిద్ధమయ్యాయి. దేవునికి బలి అర్పణగా నైవేద్యముగా అర్పించడానికి ఈ నైవేద్యము సిద్ధమైంది. ఇప్పుడు దీన్ని ఎలా అర్పించబడుతున్నదో మనం ఇక్కడ చూసాం. ఇది యాజకుని చేతిలోనికి వెళ్తా ఉంది. ఆ నైవేద్యము ఆ బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉంచమని దేవుడు చెప్పాడయ్యా అంటే 12 రొట్టెలు ఉంచమన్నాడు. ఒకవైపు 6, మరి ఒక వైపు 6 రొట్టెలను ఉంచమన్నాడు.
ఈ రొట్టెలను యాజకుడు విశ్రాంతి దినమున మందిరములోనికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క బల్ల మీద ఉంచుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బల్ల మీద రొట్టె ఉంచబడినదో అప్పటి నుంచి ఈ యాజకుడు ఏం చేస్తాడయ్యా అంటే ఉదయమున సాయంకాలమున మందిరంలోనికి వెళ్తాడు. ఉదయ సాయంకాలముల మందిరములోనికి వెళ్ళి లేదా ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు అంటే వాటిని చివరి మాట చదవమ్మా, చక్కపరచవలెను. వాటిని ఏం చెయ్యాలి అంటే రొట్టెలుగా వచ్చేసినాయి మందిరంలోనికి, కానీ యాజకుని పని ఏందయ్యా అంటే వీటిని చక్కపరచాలి. చక్కపరచడం ఎలా చేస్తాడయ్యా యాజకుడు అంటే ఇటారు రొట్టెలు పెట్టాడు. ఈరోజు పెట్టి వెళ్ళాడు, రేపు ఉదయాన్నే వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే ఈ పైనున్న రొట్టెను తీసి క్రింద పడతా ఉన్నాడు. ఈ మధ్యలో ఉన్నదానిని పైనకి ఎక్కిస్తా ఉన్నాడు. లేదా ఆ పైనున్నది కిందకో, కిందున్నది పైకి, వాటి స్థానాలను మార్చి ఏది ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఎవరయ్యా పెడతా ఉన్నాడు అంటే యాజకుడు. ఎవరు కనపరుస్తూ ఉన్నాడో యాజకుడు ఆ రొట్టెలను చక్కబరుచుచూ ఉండవలెను. ఇప్పుడు రొట్టె అంటానికి లేదు, నేను పైన ఉన్నాను కానీ అన్నట్టు వరకు నన్ను ఎందుకు కింద పెట్టావు అని అడిగే అధికారము దీనికి లేదయ్యా అంటే రొట్టెకో లేదో ఎవరికి ఇచ్చాడయ్యా ఆ బాధ్యత అంటే యాజకునికి ఇచ్చాడు. సంఘములో కూడా దైవజనుడు లేదా యాజకుడు ఈ రోజున ఒకరిని పైకెక్కించవచ్చు, రేపు ఇంకొకరిని ఎక్కించవచ్చు. ఈ పైకెక్కించిన ఆయన మొదటి రోజు రెండో రోజు అనుకోకూడదు, నిన్నేమో నన్ను పిలిచాడు, ఈరోజు కొత్తోళ్ళు వచ్చేసరికి నన్ను ప్రక్కన పెట్టాడు అని అనుకోకూడదు. ఎందుకయ్యా అంటే లేఖనములో యాజకునికి ఇవ్వబడింది ఏందయ్యా అంటే ఆ రొట్టెలను చక్కపరచుతూ ఉండాలి. అంటే ఎందుకు చక్కపరచాలి అంటే ఒకే పర్యాయం ఈ రొట్టె నిత్యము పైన ఉందనుకో, లేకపోతే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రసాద్ అన్నాడు, మాటికి ప్రసాద్నే ఆరాధన నడిపించమని ప్రార్థన నడిపించమని చెప్పాను అనుకో, 4 వారాల తర్వాత ప్రసాద్ ఏమవుతాడయ్యా అంటే నేను లేకపోతే ఆరాధన ప్రారంభం కాదు అన్నాడు. కానీ ఉదాహరణకు చెబుతా ఉన్నా, ఏమనుకుంటాడయ్యా అంటే నేను వెళ్ళకపోతే, నేను చెయ్యకపోతే ఏమవుతానయ్యా అంటే ఆత్మీయ గర్భంలో పడిపోకున్నట్లు యాజకుడు ఏం చేస్తాడయ్యా అంటే వాటిని చక్కబరుస్తూ ఉండవలసిన బాధ్యత యాజకునికి ఇచ్చాడు. ఇప్పుడు రొట్టె సముఖంలోనే ఉండాలంటే ఏం చేయాలయ్యా అంటే యాజకునికి అప్పగించుకోవాలి. అప్పుడే ఆ రొట్టెల క్రమము చక్కగా ఉంటది. ఈ రోజు ఇలా ఉందో రొట్టె, రేపు ఏం చేస్తాడయ్యా ఉదయాన్నే వచ్చి అంటే దాన్ని అట్లేస్తారుగా, ఏమేస్తారు, తిరగేస్తాడు. కొత్త వాళ్ళు వచ్చేసరికి పాత వాళ్ళు మర్చిపోతున్నాడు పాస్టర్ గారంటే కుదరదు. ప్రతి రొట్టెను అతను ఎలా చేస్తాడు అంటే సమముగా చూస్తూ దానిని చక్కబరుస్తూ ఉంటాడు. అది యాజక ధర్మం. దానికి విరుద్ధంగా లేదా ఇంకా అర్థం కావాలి అంటే చక్కబరుస్తూ ఉన్నాడు అంటే ఈ చక్కబరిచేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చాడయ్యా దేవుడు అంటే అహరోనుకు మాత్రమే ఇచ్చాడు. ఈ అహరోను ఎవరయ్యా అంటే యాజకుడు. ఇప్పుడు మోషే వచ్చి ఈ రొట్టె కిందెందుకు పెట్టావు పైన పెట్టు అంటానికి మోషేకి లేదు అధికారం. మోషే ఎవరయ్యా అంటే అహరోను కన్నా పైవాడే, అహరోను కన్నా పైవాడే. కానీ సంఘంలోనికి వచ్చేసరికి ఎవరయ్యా పై అధికారం అంటే సేవకునిదే. ఈ రోజు నీకు ఇవ్వచ్చు పాట ఛాన్స్, రేపు ఇంకొకరికి ఇవ్వచ్చు. ఈ రోజు నిన్ను నడిపించమనొచ్చు, రేపు నిన్ను కిందండి వాహనాలు చూడమనొచ్చు. అరే నిన్న పాట ఇచ్చాడే ఈ రోజు కింద పంపించాడే అని బాధపడకూడదు. ఏమవ్వాలి అంటే ప్రతి స్థితిలోనూ నిలవబడటం నేర్చుకోవాలి.
ప్రతి స్థితిలోనూ నిలవబడటం నేర్చుకోవాలి. కొన్ని పాతకాలపు బైబిల్ కళాశాలలో అయితే ఆ అనుభవజ్ఞులైనటువంటి దైవజనులు ఏం చేసేవాళ్ళయ్య అంటే మొదటి 6 నెలల్లో వాక్యం నేర్పించటం కన్నా నలగగొట్టడం నేర్పిస్తారు. ఒక యవనస్తుడు మంచి కుటుంబంలో, ఐశ్వర్యవంతమైన కుటుంబంలో ఎదిగాడు. వేదాంత విద్యను అభ్యసించడానికి వచ్చాడు. వచ్చిన మొదటి రోజు తెల్లారి లేవగానే వానికి ఇచ్చిన పని ఏంటయ్యా అంటే టాయిలెట్స్ క్లీన్ చేయటం. ఆ రోజు డ్యూటీ బాత్రూంలో శుభ్రపరచటం. వీడెవరయ్యా అంటే ఇంట్లో వాళ్ళ బాత్రూమ్ కడగటానికి ఒకడు ఉంటాడు, వంట చేయటానికి ఒకడు ఉంటాడు, కారు తీయటానికి ఒకడు ఉంటాడు. ఇలా 10 మంది పని వారిని కలిగి ఉన్నవాడు సేవకు సమర్పించుకొని వచ్చాడు. కానీ ఈయన్ని కూడా ఏం చేశారయ్యా అంటే ఉదయాన్నే లేపి బాత్రూమ్ కడగమన్నారు. సాయంత్రానికి పెట్టి సర్దుకున్నాడు. ఇతను కూడా పెట్టి సర్దుకొని మా ఇంట్లో 10 మంది పనులు ఉన్నారు, నాకేంది కర్మ, నేను చేయను, నేను వెళ్ళిపోతా, ఇంకో కాలేజీకి వెళ్తా. ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోతానన్న వ్యక్తిని ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తా చెప్పాడు. నాయనా, ఇప్పుడు నువ్వు సేవకి వెళ్ళే స్థలంలో, దేవుని కొరకు నిలవబడే స్థలంలో నీకేమీ లేదనుకో, నీ పనులు నీవే చేసుకునవలసిన పరిస్థితి వచ్చిందనుకో, ఆ రోజు ఇబ్బంది పడకూడదు. నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు అనుకో, ఇప్పుడు క్రమపరచబడ్డావు అనుకో, అప్పుడు ఏమవుతావయ్యా అంటే ఇబ్బంది పడవు. సంఘంలో ప్రతిదీ దైవజనుడు మాటికి క్రమము అనేది ఎందుకయ్యా అంటే అది దేవునికి ఇష్టమైనది. అవి గనక రొట్టెలను యాజకుడు శనివారం పెట్టేసి మళ్ళా శనివారం వచ్చాడు అనుకో, దేవుడు అంగీకరించడం అవ్వాలని. ఈ క్రమపరచడం కూడా ఎప్పుడు జరుగుతూ ఉన్నదయ్యా అంటే అనుదినము ఆదివారం మాత్రమే కాదు. క్రమపరచేటువంటి అధికారం యాజకునికి నిత్యము ఇచ్చేసాడు దేవుడు. నువ్వు ఆ సంఘంలో ఉంటే కొన్ని పర్యాయాలు మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. యాజకుడు క్రమపరుస్తూ ఉన్నప్పుడు ఈ యాజకుని క్రమమనుకో, అది అలా చెయ్యాలయ్యా, ఇది ఇలా చెయ్యాలయ్యా అంటే కొన్ని పర్యాయాలు అనుకుంటా ఇది మందిరంలో జరగని కార్యంగా ఈయనకెందుకు, ఇది ఇక్కడ జరిగింది కాదుగా ఆయనకెందుకు, మనం ఎక్కడికి వెళ్తే ఎందుకు. నీకు క్రమపరచవలసిన బాధ్యత ఏం చేశాడయ్యా అంటే ఆయన నాకు అప్పగించాడు. నువ్వు ఎగిరెగిరి పడే గింజమైనా నేనేం చెయ్యాలయ్యా అంటే మళ్ళా రాకెట్లో వేయాలి. నిన్ను ఒకరోజు పైన పెట్టాలి, ఒకరోజు కింద పెట్టాలి. యాజక ధర్మాన్ని చెయ్యాలి. దీని మీద మరి ఒకరికి అధికారమో ఇవ్వబడనా, లేకపోతే మరి ఒకడు వచ్చి సిఫార్సు చేయకూడదు. ఈ రొట్టెని ఈరోజు పైన పెట్టండి, ఈ రొట్టెని కింద పెట్టండి, ఫలానా వాళ్ళని వాడుకుందామండి. మందిరములో ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడాలో యాజకునిదే సంపూర్ణమైన అధికారము. అదే చక్కపరచటం అన్న మాట కింద యాజకునికి ప్రభువు ఇచ్చాడు. ఇప్పుడు చక్కపరచబడినటువంటి ఈ సముఖపు రొట్టె దేవునికి అతి పరిశుద్ధమైన బలిగా మార్చబడటానికి చివరి కార్యం ఏంటయ్యా అంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండం 25:30. నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్నిధి రొట్టెలు ఎక్కడ ఉండాలి అంటే నిత్యము నా సన్నిధిలో సన్నిధి రొట్టెల బల్ల మీద ఉండాలి. అంటే నిత్యము దేవుని సన్నిధిలో ఈ రొట్టె ఉండాలి. అంటే నీవైనా నేనైనా నిత్యము ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండే వరంగా ఉండాలి. నీవు అనుకోవచ్చు, అయ్యా నిత్యము దేవుని సన్నిధిలో ఉంటే మా ఉద్యోగాలు ఎవరు చేస్తారండి? వెంటనే వచ్చే ప్రశ్న, మీ ఉద్యోగాలు ఎవరు చేస్తారయ్యా అంటే ఇప్పుడు నువ్వు 2 గంటల ఆరాధన వచ్చావు, ఈ 2 గంటల ఆరాధనలో ఉన్నాం, సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే ఆయన సన్నిధిలో నుండి ఆయన సన్నిధిని
మోసుకుని వెళ్ళాలి నీతో పాటు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వారమంతా నీవు నడిపింపబడటానికి ఏం చేయాలి అంటే ఆయన మందిరములో నుండి నీవు బయలు వెళుతూ ఉన్నప్పుడు నీతో కూడా ఆయన యొక్క సన్నిధిని మోసుకుని వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిని మోసుకుని వెళ్ళావో నీ జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యంగా మార్చబడి నిత్యము ఆయన సన్నిధిలో ఉండేది కాబట్టి, నిత్యము ఆయన కనుసూపు నీ మీద ఉన్నది కాబట్టి ఆయన నిన్నేం చేస్తా ఉన్నాడయ్యా అంటే ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఏలియా 840 మంది అష్టారోతు దేవత ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఒక ప్రక్కన నిలవబడి ఉంటే ఏలియా అంటా ఉన్నాడు ఆ మైదానంలో నిలవబడి, నేను ఎవని సన్నిధిలో నిలువబడి ఉన్నాను. నిలవబడింది మందిరంలో కాదు, కానీ అన్నమాట ఏంటయ్యా అంటే నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నాను అంటే ఏలియాతో పాటు ఏమున్నదయ్యా అంటే దేవుని సన్నిధి ఉంది. నీతో పాటు నువ్వు వెళుతూ ఉన్న ప్రతి ప్రదేశంలో ఏముండాలయ్యా అంటే ఆయన సన్నిధి నీతో ఉండాలి. అబ్రహాం అన్నాడు, నేను ఎవని సన్నిధిలో జీవించుతున్నాను. ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, కరువు నేలను చూశాడు, కష్టాల కొలిమిలో వెళ్ళాడు, కానీ జీవితాన్ని మొత్తాన్ని దేంతో పోల్చాడయ్యా అంటే ఆయన సన్నిధిలో జీవిస్తా ఉన్నా నేను. అంటే తన జీవితం సంపూర్ణంగా ప్రభువుతో నడిచేదిగా మారింది. నీ జీవితం ఈరోజు మందిరానికి వచ్చామా, మందిరంలో పోషించబడ్డామా, ఆ మాటలను విన్నామా, ఆ మాటలను ఏం చేయాలి అంటే మోసుకుని వెళ్ళాలి, మోసుకుని వెళ్ళాలి. ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళావా నీవేమవ్వయ్యా అంటే ఆయనకు ఇంపైనటువంటి నైవేద్యంగా మార్చబడవు. ఆయనకు ఇంపైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి నైవేద్యముగా మార్చబడాలి అంటే ఏ స్థాయి దాటాలయ్యా అంటే ఏ క్రమం నేర్చుకోవాలయ్యా అంటే మొదటిగా వేరుపరచబడాలి. లోకములో నుండి శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబము వాటి నుంచి ఏమవ్వాలయ్యా అంటే వేరుపరచబడాలి. మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఎన్ని ప్రక్రియలు మనలో జరిగాయో, ఇంకా ఏమేమి జరగాలో ఒక్కసారి క్లుప్తంగా వేగంగా పరిశీలించుకుందాం. మొదటిగా వేరుపరచబడాలి. వేరుపరచబడితే నేత్రాశ, జీవపడంబము, శరీరాశ మనలో ఉండవు. వేరుపరచబడిన నీవు ఏమవ్వాలయ్యా అంటే కూర్చబడాలి. ఎక్కడ కూర్చబడాలి? సంఘములో కూర్చబడాలి. మూడవదిగా ఏమవ్వాలయ్యా అంటే దంచబడాలి. దేని చేత దంచబడాలయ్యా అంటే వాక్యము చేత. ఆ వాక్యము చేత దంచబడాలి అంటే నువ్వేమవ్వాలయ్యా అంటే వాక్యమునకు అప్పగించుకోవాలి. వాక్యమునకు అప్పగించుకోవాలి. ఆయన ఏంది ఈ పూట ఎట్ట చెప్పాడు, ఈయనేంది ఈ పూట ఎట్ట మాట్లాడాడు, ఏదో మనసులో పెట్టుకున్నాడు అనుకోకూడదు. అయ్యా ఈరోజు నా పరిస్థితిని నాకు తెలియచేసావు, నేను మార్చుకోవటానికి నాకు జ్ఞానం ఇవ్వు అని ఏం చేయాలి అంటే వాక్యానికి అనుగుణంగా సరి చేసుకోవాలి. నాలుగవది ఏం కావాలయ్యా అంటే ఐక్యపరచబడాలి, సహవాసములో ఉండాలి. ఇది చాలా ప్రమాదంతో కూడింది. ఈ గింజ కలవాలన్నాడు కదా, సహవాసం కావాలన్నాడు కదా అని ఆరాధన అయిపోగానే భుజం మీద చెయ్యేసి బాబాయ్ ఇంకేంద్ర సంగతులు అన్నావు అనుకో, ఎడకల్లా సాయంత్రం ఏంది కాక, ఏంది మామ, ఇది కాదు సహవాసం. మీ ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటే మీ మధ్యలో దేవదూతల సంచారం ఉండాలి. ఎలా ఉండాలి? అది ఇంపైన సువాసనగా ఉండాలి, అది మాదిరిగా ఉండాలి. లోకస్తులు కలిస్తే మాట్లాడుకున్నప్పుడు వచ్చేటువంటి వ్యర్థమైనటువంటి మాటలు విశ్వాసి కలిస్తే రాకూడదు. వస్తా ఉందా? దంచబడలేదు. లోకస్తులు మాట్లాడినట్లే ఇద్దరు విశ్వాసులు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నారు అంటే ఏం కాలేదయ్యా అంటే ఇంకా ఐక్యపరచబడాలా అంటే ఇంకా దంచబడవలసినది ఉంది. ఇప్పుడు ఐక్యపరచబడింది ఏది? ఏమవ్వాలయ్యా అంటే రొట్టెగా మార్చబడాలి. రొట్టెగా మార్చబడాలి. ఎక్కడన్నా కరువు కనిపిస్తే తిరిగి వాక్యానికి అప్పగించుకోవాలి. ఆ కరుకుదనాన్ని మార్చుకోవాలి.
తర్వాత 5వదిగా కాల్చబడాలి. పరిశుద్ధాత్మ చేత కాల్చబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత కాల్చబడ్డాడో ప్రభు వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతానన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండాలి అంటే నిత్యము నీ హృదయంలో ఉండాలి. నిత్యము నీ హృదయంలో ఉండాలి. ఒకవేళ అబద్ధమో, పాపమో, ద్వేషమో, అసూయ నీలో ఉందనుకో, పరిశుద్ధాత్ముడు ఆ స్థలంలో ఉంటాడా? ఉండడు. దానిలో సందేహమే లేదు. కానీ నేనేం చేయాలయ్యా అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే రీతిగా ఆయన అగ్నిలో కనుక కాల్చబడ్డావనుకో ఏమవ్వయ్యా అంటే మళ్ళా మునుపటి స్థితిలోనికి నీవు జారుకొనవు. కాల్చబడకపోతే ఏమైందయ్యా అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక పరిస్థితి జరగగానే మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళా ఆ నోరు బయటకు వచ్చింది. ఇంతకు ముందు పంపుల దగ్గర ఏ నోరు వేసి అరిసేవాళ్ళమో ఆ నోరు బయటకు వస్తుంది. ఇంతకుముందు ఎలా మాట్లాడేవాళ్ళమో ఆ స్వభావం బయటకు వస్తుంది. ఎందుకయ్యా అంటే సరిగా కాల్చబడలా ఈ రొట్టె. సరిగా కాల్చబడకపోతే మునుపటి స్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది, పులిసిపోయే ప్రమాదం ఉంది. దేవునికి అది అంగీకార యోగ్యము కాదు. 6వదిగా అది చక్కపరచబడాలి, క్రమపరచబడాలి. క్రమపరచడానికి ఏం చేయాలయ్యా అంటే ఆ రొట్టె అప్పగించుకోవాలి. ఏ స్థితిలో ఆ రొట్టె నుంచినా అది పైనైనా కిందైనా రొట్టె చేయకూడదయ్యా అంటే అలగకూడదు. కొన్ని పర్యాయాలు ఏమవుతాయ్యా అంటే విశ్వాసులుగానే ఉంటాం, విశ్వాసులనే పిలువబడతాం. వీళ్ళ గనక ఏదైనా చెప్పలేదనుకో ఇక చూడాలి. 4 రోజుల తర్వాత కరివేపాకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఒక వారం తర్వాత చూస్తే ఎట్టుంటదే, వాడిపోయి ఆకులు టొంగిపోయి ఉంటాయి. వీళ్ళు మందిరానికి వస్తారు కానీ ఎట్టుంటదయ్యా ప్రవర్తన అంటే ఓ మూల కూర్చొని మాట్లాడకుండా ఎండిపోయిన కరివేపాకులాగా, అప్పుడే తోటలో నుంచి వచ్చిన ఆకులాగా ఉండదు. నిన్నటిదాకా ఎట్టుందయ్యా అంటే కళకళలాడుతూ ఉంటుంది. క్రమపరిచేసరికి ఏమైందయ్యా అంటే ఎండిపోయిన కరివేపాకులాగా అయితే ముడుచుకుపోయింది. యాజకుని దగ్గర ఏం చేయాలయ్యా అంటే క్రమపరచబడటానికి అప్పగించుకోవాలి. ఆయనకు ఇష్టమైన నైవేద్యంగా మార్చబడటానికి. చివరిగా ఏం కావాలయ్యా అంటే నిత్యము ఆయన సన్నిధిలో ఉండేటువంటి రొట్టెగా మార్చబడాలి. అలా మార్చబడితే అది ఆయనకు ప్రియమైనటువంటి బలి అని లేఖనం చెప్పింది. ఆ ప్రియమైన బలిని అంగీకరించిన దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దానిలో సందేహమో లేదు. నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, గోధుమగా ఉన్నావో, వేరుపరచబడ్డావో, లేదా కూర్చబడ్డావో, దంచబడ్డావో, రొట్టెగా చేయబడ్డావో, కాల్చబడ్డావో, క్రమపరచబడుతూ ఉన్నావో, సన్నిధిలో ఉన్నావో, ఒక్కసారి కళ్ళు మూసుకొని పరిశీలించుకుంటూ ఇంకనో ఆ 7 దశలు నీలో గనక పరిపూర్ణము కాకపోతే నీ జీవితం అది ఆమోదయోగ్యంగా లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిన్ను నీవు అర్పించుకొని ఈ 7 దశలు, ఈ 7 కార్యాలు అయ్యా నా జీవితంలో నేను దాటి వెళ్ళటానికి, నేర్చుకోవటానికి తగిన జ్ఞానం ఇవ్వమని ఆయన వైపు చూస్తూ చిన్న ప్రార్థన. కృప కలిగిన యేసయ్య, దయగలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిలో నిత్యము ఉంచబడేటువంటి నీ సన్నిధి రొట్టెను గురించి అయ్యా ఈ దినం మాతో మాట్లాడారు. అయా సంఘములో చేరిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. బిడ్డలు నాయన ఈ దినమున ఆరాధనను ముగించుకొని వెళుతూ నీ సన్నిధిని మోసుకుని వెళ్లే వారిగా బిడ్డలను మీరు మార్చండి. బిడ్డలను ఆత్మ పరిశీలన చేసుకుని వారు ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నారో ఎరిగి అయా నీ సముఖములో ఉండే రొట్టెగా మార్చబడినంత వరకు
బిడ్డలు తమను తాము సరిచేసుకొనటానికి, తమను తాము నీకు అప్పగించుకొనటానికి, నీకు ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యముగా బిడ్డల జీవితాలను మీరు మార్చమని, మలచమని, నీవు మాత్రమే బిడ్డల జీవితాల ద్వారా మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.